శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 30వ తేదీ మే నెల 2026 సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంది, సప్తమంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. అంటే 3 గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, మిగతా గ్రహాలన్నీ కూడా పూర్తిగా అననుకూలంగా ఉన్నాయి. ఇక్కడ మేషరాశి వారికి నిరాశ పడవద్దు అని చెప్పి తెలియజేస్తాను. అలాగే అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి, దానాలు చెయ్యండి, మనశ్శాంతి కలుగుతుంది ముందర. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే మీకు ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏమిటంటే, ఇప్పుడు శనిగారి బలము లేదు, ఏలినాటి శని జరుగుతోంది. గురువుగారి బలము లేదు, గురువుగారు తృతీయంలో ఉన్నారు. ఇక ఒక్కరోజు వ్యవధానంలోనే ఆయన అర్ధాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ శుక్రాచార్యుల వారి బలము కూడా కనబడబోవడం లేదు, కేతు బలం కూడా లేదు. మరి ఇన్ని గ్రహాల బలాలు, ముఖ్యమైన గ్రహాల బలాలు లేకపోవడం వల్ల ఏమైనా మంచి ఫలితాలు ఉంటాయా అంటే చాలా కష్టం. అంత మంచి ఫలితాలు ఉండబోవడం లేదు. పరిహారాలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వండి. రాశిలో ఉన్నటువంటి కుజుడు మీకు కొంచెం అనుకూలంగానే ఉన్నారు, కానీ మిగతా గ్రహాలు ఏవి అంత పూర్తిగా అనుకూలంగా లేకపోవడం చేత ఇక్కడ లాభాల బాటలో ఉన్నటువంటి రాహు గారు బాగున్నారు తప్ప మిగతా గ్రహాలన్నీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్తోత్ర పారాయణాలు చెయ్యడమే కాదు, దానాలు ఇవ్వండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, అలాగే నల్ల వస్త్రం దానం ఇవ్వండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పు కలిగి ఉండండి, ప్రశాంత చిత్తంతో ఉండడానికే ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు అతి త్వరలో వస్తాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు మీకు అనుకూల ఫలితాలే ఇస్తున్నారు, కానీ ఇది పూర్తిగా స్థిరం కాదు. ఒక్కరోజు 2 రోజులు కాస్త తాత్కాలికమైనటువంటి మనశ్శాంతి వస్తుందే తప్ప పూర్తిగా మనశ్శాంతి రావాలి. గ్రహాలన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి దాదాపుగా. గ్రహాల అనుకూలతని మీరు పెంపొందించుకోవడం కోసం ఓర్పు కలిగి ఉండండి. ఈ చెప్పినటువంటి పరిహారాలు చెయ్యండి, మీకు మనశ్శాంతి పెరుగుతుంది. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్ర సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది. శనిగారు లాభంలో ఉన్నారంటే అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను ఇస్తారు. ఎక్కడెక్కడి నుంచి మీకు రావాల్సినటువంటి ధనలాభమా, వస్తులాభమా, వస్త్రలాభమా, ద్రవ్యలాభమా అన్నిటినీ తీసుకొచ్చేస్తారు. అలాగే మాట తీరు చాలా బాగుంటుంది. ద్వితీయంలో ఉన్న బుధుని యొక్క సంచారము కూడా చాలా చక్కటి క్రమశిక్షణని, నిజాయితీని, కుటుంబ జీవితంలో ఒక చక్కటి ఆదరణని, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా సూచిస్తున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఒక్క రోజులోనే మారిపోబోతున్నటువంటి గురువు గారి యొక్క సంచారము అంత పెద్దగా మేలు చెయ్యదు, కానీ ఉచ్చలో ఉన్నారు కాబట్టి కీడు చేయదు. ఇక్కడ ఈ గ్రహానికి ఉన్నటువంటి గొప్పతనం, ఏ గ్రహమైనా ఉచ్చలో ఉన్నప్పుడు ఎవరికైనా కీడు చేయాలా అంటే చెయ్యవు, మేలు చేయాలా అంటే అసలు చెయ్యవు. కాబట్టి మేలు చేసేటటువంటి స్థితి నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తున్నప్పటికీ కూడా అక్కడ కీడు చేయకపోవడం గురువు గారి యొక్క ప్రత్యేకత అని మనం గుర్తుపెట్టుకోవాలి. గురువు గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాస్త ఓర్పు కలిగి ఉండండి. అన్ని అంశాలు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతాయి, మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అయితే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు అస్సలు విడవకుండా చెయ్యండి. మరింత ఆశాజనకంగా మీ జీవితం ఉంటుంది. ధన అభివృద్ధి విషయంలో కానీ, ఆదాయ విషయంలో కానీ అస్సలు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఇది మానసికమైన సంతృప్తికి చాలా చాలా కారణభూతం అవుతుంది అని తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, బాగుంటుంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, గురువు కానీ అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, తృతీయంలో కేతువు బాగున్నారు. అలాగే లాభస్థానంలో కుజుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీటికి ఇంకా ఏమైనా
మంచి ఫలితాలుంటాయా? అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి, కీర్తి ప్రతిష్టలుంటాయి, మాట తీరు చాలా బావుంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, లాభాల బాటలో ఉంటారు. అలాగే వాహనాల వల్ల గానీ, భూమి వల్ల గానీ, చెక్క వల్ల గానీ అంటే ఏదైనా ఫర్నిచర్‌కి సంబంధించి ఇలాంటి అంశాల పట్ల చాలా వరకు మీకు లాభసాటి ప్రయోజనాలు బాగా కలుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో ఇప్పటివరకు ఓర్పు కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు మీ ఉద్యోగ జీవితంలో మీకు ఢోకా లేని విధంగా ఉద్యోగంలో చాలా మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఒక్క రోజులో మారబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము కుటుంబ స్థానంలో ఉచ్ఛలోకి రాబోతూ ఉన్న కారణంగా కుటుంబంలోకి కొత్త వ్యక్తులు వచ్చేటటువంటి అవకాశం. సంతానం చాలా బావుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బావుంటుంది. అనేక విధాల గురుబలం పెరిగి మీకు అనేక శుభకార్యాలు ఇంట జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శని గారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి. మరింత ప్రయోజనకరమైన అంశాలు మీకుంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు, శుక్రులు బాగున్నారు. 3 గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటూ ఒక్కరోజు వ్యవధానంతోనే గురువుగారి యొక్క సంచారం రాశిలోకి వచ్చేస్తోంది. కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ప్రారంభమైపోయి ఉంటాయి. ఇప్పటి వరకు ప్రారంభం అవ్వడానికి అంకురాలు పడుతున్నాయి అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఖచ్చితంగా ప్రారంభమైపోతున్నాయి. ఇంకొక్క రోజే గదా! దాదాపుగా ఫలితాలన్నీ ఖరారైపోయి ఉంటాయి. మీకు అనేక విధాల మంచి రోజులనమాట. గృహంలో శుభకార్యాలు అవి మీ చేతుల మీద గుండా జరగడం, అనుకూలమైనటువంటి కుటుంబ జీవితము, మాట తీరు చాలా బావుండడము, ఒక పెద్ద మనిషి తరహా ఉండడము, అనుకూలమైనటువంటి సంతానము, కీర్తి ప్రతిష్టలు, ఉన్నత విద్య, లాభంలో రవి గారి యొక్క సంచారము మీకు అనేక విధాల లాభాలు తెచ్చిపెట్టడము, కుటుంబంలో ఐకమత్యాన్ని ఇవ్వడము, చాలా సంతృప్తికరమైన అంశాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే పిత్రార్జితం చేతికి అందడానికి కూడా ఇప్పుడు కొన్ని బీజాలు పడతాయి. ఏదో విధంగా మీకు పిత్రార్జితం వస్తుంది రాబోయే అతి కొద్ది రోజుల్లో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురువుగారికి అనేక విధాల నమస్కారాలు తెలియజేసుకుంటూ గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. మరిన్ని మంచి శుభకరమైనటువంటి అంశాలు మీ జీవితంలో ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ప్రతిరోజు మనము చెప్పుకుంటూ ఉన్నటువంటి గ్రహస్థితుల ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క కేతువు యొక్క సంచారం కానీ, రాహు యొక్క సంచారం కానీ, శనిగారి యొక్క సంచారం కానీ, వీటి యొక్క సంచారాలు ఇంకా మారనందువల్ల ఫలితాలు శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దశమంలో రవి గారు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఏకాదశంలో గురు, బుధ, శుక్రులు ముగ్గురు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. అలాగే తృతీయ స్థానంలో చంద్రుడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. అంటే శుభాశుభ మిశ్రమం అని ఎందుకు చెప్తున్నానంటే 3 పెద్ద గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్నప్పుడు 6 గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉంటుంది? అందులోనూ 5 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి జరగాలి కదా అనుకుంటే పూర్తిగా అంత మంచి జరగట్లేదు. అలా అని పూర్తిగా చెడు జరగట్లేదు. శుభాశుభ మిశ్రమాలు. 3 పెద్ద గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి అంటే కొంచెం ఎక్కువగా కష్టపడాలి. మీరు కష్టపడితే ఫలితాలు బావుంటాయా అంటే ఫలితాలు బావుంటాయి అని చెప్పడానికే గురుగ్రహం యొక్క అనుకూలత ఉంది. కాబట్టి ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇంకొక్క రోజు తేడాతోనే వ్యయస్థానంలోకి మారిపోతున్నారు. అది ఉచ్చస్థానం కాబట్టి ఇక్కడ సింహరాశికి ఆయన పంచమాధిపతి కాబట్టి మీకు స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం ఉండడానికి అవకాశం ఉంది. ఇక ఉద్యోగ జీవితం చాలా చాలా బావుంటుంది. మంచి ఉన్నతి కలుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంచి లాభాల బాటలో ఉన్నారు. ఇంట శుభకార్యాలు జరగడానికి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి, కృషి చెయ్యండి.
అనుకున్న విధంగా అనుకున్న పనులు అవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. చెప్పదగ్గ సూచన ఏంటంటే, మీకు సొంతంగా వివాహం కావాల్సి ఉన్నా, ఇంకా వేరే ఏదన్నా శుభకార్యం మీకు జరగాల్సి ఉన్నా, అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నవగ్రహ హోమం చేయండి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి. చాలా చాలా ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఇంకా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏమన్నా ఉన్నాయా అంటే, అది రాహు గారి నుంచి ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. ఒక్క రోజులో మారిపోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థాన చలనము మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అయితే దాన ధర్మాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబము అన్ని విధాలుగాను అభివృద్ధిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఇది కొనసాగుతూ వెళ్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సంతాన రీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయంగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళే విషయంలో కానీ అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. తండ్రి గారి విషయంలో లేదా తండ్రి తరఫు బంధువుల విషయంలో ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలు ఉంటాయా అన్నట్టుగా గ్రహస్థితులు ఉన్నాయి. భగవంతుడికి నమస్కారం చెయ్యండి. ముఖ్యంగా రవిగ్రహానికి నమస్కారం చెయ్యండి. తండ్రి తరఫు లేదా తండ్రి గారికి ఆరోగ్యం బాగుండాలని. వీలైతే ఆదిత్య హృదయం పఠించండి. మరిన్ని మంచి ఫలితాల కోసం శనిగారికి తైలాభిషేకం చేయడము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నానండి. తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి కాలము ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. షష్ఠ స్థానంలో శనిగారి యొక్క సంచారం బాగుంది. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. గురువు సంచారం బాగుంది. ఏకాదశంలో కేతువు సంచారం బాగుంది. రాశిలో చంద్రుడి సంచారం బాగుంది. వెరసి 5 గ్రహాల సంచారం అంటే అది అసలు మాటలైన విషయం కానే కాదు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఒక్క రోజులో గురువుగారు మారిపోతున్నారు. మరి దశమ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగ జీవితంలో మటుకు జాగ్రత్తలు పాటించండి. మిగతా అన్ని విషయాలు కూడా నేను ప్రతిరోజు చెప్తున్నట్టే మీ జీవితాశయం నెరవేరుతుంది. ధన ఆదాయం పెరుగుతుంది. విజయావకాశాలు ఉంటాయి. శత్రువులు తగ్గిపోతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పిత్రార్జితం పెరుగుతుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. సన్మాన సత్కారాలు మీకు ఇప్పటికీ కూడా అర్హులవుతూనే ఉంటారు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో మీ ప్రత్యేకత మీదే. మీకు వివాహం కుదరాలన్నా కుదురుతుంది. మీ ఇంట వివాహం కుదరాలన్నా కూడా కుటుంబ సభ్యులకి వివాహాలు కుదురుతాయి. చక్కగా మంచి శుభకార్యాలు జరుగుతాయి. అలాగే మీ చేతి మీదుగా కళ్యాణం జరగడానికి, కళ్యాణప్రదమైనటువంటి పనులన్నీ మీరు నిర్వహించడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, గురుగ్రహ స్తోత్రాలు మరింతగా పఠించండి. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఇంకా మంచి ఫలితాల కోసం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు పఠించండి. ప్రతిరోజు చదువుకోండి. అద్భుతంగా ఉంటుంది మీ జీవితం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం చాలా బాగుంటూ ఉండగా, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కూడా చాలా బాగుంది. మరి 2 గ్రహాల అనుకూలత చాలా బాగుంది కదా. బాగుంటుందా అంటే, ఒక్క రోజులో మారబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము నవమ స్థానంలోకి వస్తూ వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇప్పటి నుంచే ఇచ్చేస్తుంది. ఇక ఒక్క రోజు వ్యవధానంలో మారిపోతున్నారంటే దాదాపుగా దాని ఎఫెక్ట్ చాలా అంశాల మీద పడుతుంది. పైగా గురువుగారు ఉచ్చ స్థానంలో ఉంటున్నారు. ఉచ్చలో ఉన్నప్పుడు చాలా మంచి కాంతివంతమైనటువంటి స్థితిలో ఉంటారనమాట. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మానసికమైనటువంటి సంతృప్తి పెరుగుతుంది. అలాగే మంచి రోజులు వచ్చేస్తున్నాయి మనకి, ఇంకా పర్వాలేదు మనకి అనేలాంటి ఒక విధమైన సంతృప్తికర, ఆశాజనకమైనటువంటి ఆలోచనలు, పరిస్థితులు మీకు కనిపిస్తూ ఉంటాయి. చాలా ఆహ్లాదంగా ఉంటారు మీరు అని చెప్పి
తెలియజేయడం జరుగుతోంది. చేపట్టిన పనిలో విజయావకాశాలు రావడానికి కృషి చేస్తారు, విజయం సాధిస్తారు. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. ఇవన్నీ కూడా మీకు మానసికమైన ఆనందానికి దారి తీస్తాయి. అయితే మీరు చేయవలసిందల్లా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకొని మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. మాతృమూర్తి గారికి వీలైనంతగా సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు సంతానం విషయంలో చాలా జాగ్రత్త అని చెప్పి ఉన్నాను. ఇప్పుడు సంతానం విషయంలో కాస్త సంతృప్తికర అంశాలు ప్రారంభమవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, నవధాన్యాలు దానం ఇవ్వడము, అలాగే గురుగ్రహ స్తోత్రాలు ప్రత్యేకంగా ఇన్ని సార్లు అని చెప్పి పఠించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీకు. మంచి రోజులొచ్చాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచారంలోని రాహు గారు బాగున్నారు. అలాగే పంచమంలో పంచమాధిపతి ఉండడం అనేది కొంచెం సంతోషించదగ్గ విషయము. షష్టంలో రవి బాగున్నారు. సప్తమంలో గురువుగారు బాగున్నారు. లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అది మాటలైన విషయం కాదండి. నిజానికి గురువుగారు మారిపోతున్నారు. ఒక్క రోజే వ్యవధానం ఉంది. అయినప్పటికీ కూడా రాస్యాధిపతి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి తన రాశికి ఏమాత్రము చెడు చెయ్యరు, కీడు చెయ్యరు. కాబట్టి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి. సంతానము బాగుంటారు. సంతోషించదగ్గ విషయాలు చాలా ఉంటాయి. విజయావకాశాలుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఏదైనా కొత్త విషయాలు మీరు ప్రారంభించాలి అనుకున్నా, వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. ఎన్ని రకాలుగా మీకు ఆనందం కలగాలో అన్ని రకాలైనటువంటి ఆనందము మీకు ఉంటూ రకరకాలైనటువంటి వ్యవహారాలలో లాభాలు వస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. మరింతగా మానసికమైన ప్రశాంతత ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే షష్ఠ స్థానంలో బుధుడి యొక్క సంచారం బాగుంది అని చెప్పచ్చు. ఇవి చాలా బాగున్న విషయాలు అవుతూ ఉండగా చంద్రుని యొక్క సంచారం కూడా దశమంలో మంచి ఫలితాలను ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే ఇంకా ఒక్క రోజులోనే మనకి గురువుగారి యొక్క సంచారం సప్తమ స్థానంలోకి వచ్చేస్తోంది. ఎప్పుడైతే గురువుగారి యొక్క సంచారము సప్తమంలోకి మారుతోందో ఇక తిరుగులేని విధంగా మకర రాశి వారికి ఫలితాలు ఉంటాయి. ముందరే అనుకూలమైనటువంటి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కానీ, ఏదైనా కొనుగోలు అమ్మకాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే వాటిట్లలో లాభాలు ఉండడం కానీ, భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, వాహనాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కగా లాభపడడం కానీ, అసలు కొనుగోలుకి కానీ అమ్మకానికి కానీ ఆ సమయం ముడిపడడం, ఇది కూడా చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ, ఏవైనా మీకు ఇప్పటి వరకు మీ మీద ఏమన్నా అభియోగాలు పడ్డట్టయితే, అపనిందలు పడ్డట్టయితే వాటన్నిటికీ ఇప్పుడు జవాబు చెప్పుకోగలుగుతారు మీరు. మీరు ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లా. మీరు ఉన్నటువంటి ఆ క్రమశిక్షణ కానీ, మీ ప్రవర్తన కానీ మీకు మంచి పేరు తెచ్చేస్తుంది. ఆటోమేటిక్గా చెడ్డ పేరు వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఎవరైతే తప్పు అనుకుంటారో వాళ్ళందరూ నిజం తెలుసుకుని కాస్త పశ్చాత్తాపడతారు. అరే మనం తప్పుగా అనుకున్నాం కదా అని చెప్పి అనుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఇలా ఎన్నో విధాలుగా మీకు చాలా మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చు. అలాగే మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతోంది. అంటే మనోబలం పెరుగుతోంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసి చక్కటి విజయాలు సాధిస్తారు. అనేక విధాల మీకు బాగున్న రోజులు ప్రారంభమవుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే శివారాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు ఇంకా ఇంకా మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము, అలాగే
పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, గురువు గారి సంచారము. ఈ 2 కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. వెరసి 3 గ్రహాల యొక్క అనుగ్రహం కూడా బావుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఒక్క రోజులో మారుతూ ఉన్నటువంటి గురువుగారి సంచారం గూడా షష్ఠ స్థానం అవుతూ ఉన్నప్పటికీ ఉచ్చ రాశిలోకి వెళ్తున్నారు. ఇక్కడ ద్వితీయాధిపతి, లాభాధిపతి అవుతూ ఉన్నటువంటి గురువుగారు. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ జీవితంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. ఏదైనా కొనుగోలు చేయాలన్నా కొద్దిగా వేచి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతానం చాలా చాలా బాగున్నారు. సంతానం వల్ల చాలా సంతృప్తి కలుగుతుంది. సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది. సంతానం పట్ల చాలా సంతృప్తితో ఉంటారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా వరకు మీరు కష్టపడాల్సిన పరిస్థితి, మీరు ఎంత కష్టపడతారో అంత చక్కటి ఫలితాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ధన ఆదాయం బాగా పెరిగేటటువంటి పరిస్థితి, మీ మాట పలుకుబడి పెరిగేటటువంటి పరిస్థితి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శనిగారి యొక్క స్థితి మీదకే గురువుగారి యొక్క దృష్టి పడబోతోంది కాబట్టి చాలా వరకు సంతృప్తికరమైనటువంటి కుటుంబ జీవితము, ధన ఆదాయము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మాట పరపతి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇది ఎప్పుడూ చెప్పదగ్గ సూచనే. రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కానీ ఎప్పటికీ అన్యోన్యతని తగ్గిస్తూ ఉంటారు. దాన్ని మీరు క్రమంగా జాగ్రత్తగా ఆ అన్యోన్యతని పెంచుకోవడానికి కృషి చేయవలసిందిగా ఎప్పటికీ సూచనే అది. ఇంకా డిసెంబర్ 8వ తేదీ వరకు ఈ రాహుకేతువుల యొక్క స్థితి సంచారాలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మటుకు ప్రతిరోజు జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. దుర్గా అమ్మవారి పూజ చేయండి, గణపతి పూజ చేయండి, అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, గురుగ్రహ శ్లోకాలు పఠించండి. అద్భుతమైనటువంటి అభివృద్ధి మీకు కనిపిస్తుంది. మీనరాశి, మీనరాశికి కేతు గారు ఇచ్చేటటువంటి ఆదాయం చాలా చక్కగా కలిసి వస్తూ ఉంది. అయితే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు కానీ, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే పంచమ స్థానంలోకి ఇంకా ఒక్క రోజులోనే రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము కూడా చాలా చాలా మేలు చేస్తోంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అనుకూలమైనటువంటి ఆదాయము ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, స్థిర చరాస్తుల వృద్ధి ఉంటుంది, అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది. ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు స్వస్థానంలో ఉన్న కారణం చేత చక్కటి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, సంతృప్తి ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, స్థిర చరాస్తుల వృద్ధి ఉంటుంది, మీ మాటకి తిరుగులేని విధంగా పరపతి పెరుగుతుంది, అలాగే మనశ్శాంతి పెరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి మనశ్శాంతి కరువైంది. ఇటు ఏలినాటి శని ప్రభావము, అటు గురువు గారి యొక్క బలము లేకపోవడం వల్ల ఆ ప్రభావము ఇవన్నీ కలిపి మీకు చాలా వరకు అశాంతికరమైన జీవితం ఉంటూ వచ్చింది. ఒక్క కేతువు యొక్క ప్రభావం చేత ధన ఆదాయం బాగుంది అన్న మాటే గాని ఇంకా అంతకన్నా సంతృప్తికర ఫలితాలు ఉండడం లేదు. అందువల్ల మీరు చాలా చాలా అసంతృప్తికి లోనై ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలైపోయి కుటుంబ జీవితము బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, ధన ఆదాయం బాగుంది, సంతాన రీత్యా కూడా బాగుంది అని చెప్పవచ్చు. అలాగే భార్యాభర్తల అన్యోన్యత కూడా కొంచెం అనుకూలమైనటువంటి అన్యోన్యత పెరుగుతోంది. పూర్వం కన్నా కొంచెం మనశ్శాంతి వస్తుంది. అన్ని విషయాలలోనూ కాస్త సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఉండేటటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇది మీకు చాలా చాలా ఆనందకరమైన విషయము అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆరోగ్యం బాగుంటుంది, శత్రువులు తగ్గిపోతారు, మిత్రుల సంఖ్య పెరుగుతుంది, ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సౌఖ్యం పెరుగుతుంది. ఇది చాలా చాలా ఆనందించదగ్గ విషయం. ఎంత కష్టపడినా శారీరక సుఖం అనేది చాలా మందికి కొరబడిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీనరాశి వారి విషయంలో కాస్త శరీరక పరమైనటువంటి సౌఖ్యం కలిగి కొంచెం విశ్రాంతిగా ఉన్నాం. మనము ఉన్నంత
వెట్టి చాకిరీ మనకి తగ్గిపోయింది. ఇప్పుడు అంత లేదు అనేటటువంటి సంతృప్తి కలుగుతుంది. ఇవన్నీ కూడా గురువుగారి ఆశీర్వాదమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాస్యాధిపతి యొక్క స్థితి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉచ్చలో ఉందో, ఇక చాలా విషయాలలో మంచి రోజులొచ్చేసాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంటి ఇలవెల్పుకి పూజ చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మరిన్ని సంతృప్తికరమైన సంఘటనలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజంతా నిశ్చింతగా ఉంటారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.